ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. టీడబ్ల్యూటీ తెలుగు జీవజలం కార్యక్రమానికి మిమ్మును ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాం. రండి, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పాత్రుడను కానయ్య, యోగ్యుడను కానయ్య, నీ సన్నిధిలో నిలుచుటకు. పాత్రుడను కానయ్య, యోగ్యుడను కానయ్య, నీ సన్నిధిలో నిలుచుటకు. కృపయే కృపయే నిలిపినది, దయయే దయయే స్థిరపరచినది. కృపయే కృపయే నిలిపినది, దయయే దయయే స్థిరపరచినది. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. ప్రియ శ్రోతలు, దేవుని పరిశుద్ధమైన వాక్యాన్ని వినటానికి కుటుంబ సమేతంగా వచ్చారు కదూ. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ మెల్లని స్వరము చేత మీ దివ్యమైన వాక్యాన్ని మాకు వినిపించమని, ఆధ్యాత్మికంగా ఎదగటానికి సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ మాటలను వినటానికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని, సిద్ధపాటు మనసు దయచేయమని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్. ఈ దినం ధ్యానించబోయే అంశము జడ్జ్, న్యాయాధిపతి. దేవుడే అంతిమ న్యాయాధిపతి. ఆయన మాత్రమే మన హృదయపు లోతుల్లోకి తొంగి చూడగలడు. మన హృదయ అంతరంగపు మూలాలన్నీ ఎరిగినవాడు ఆయన. పరిశుద్ధ గ్రంథము నుండి లూకా శుభవార్త 18వ అధ్యాయం 9వ వచనం నుండి దేవాలయంలో ప్రార్థన చేసిన ఇద్దరు వ్యక్తులకు దేవుడిచ్చిన తీర్పును చూస్తాం. ఇద్దరు మనుషులు దేవాలయంలోనికి వెళ్లి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, మరియొకడు సుంకరి. పరిసయ్యుడు తాను ఇతరులకన్నా మెరుగైనవాణ్ణి, అందరికన్నా గొప్పవాణ్ణి అని భావిస్తూ ఉండేవాడు. అందరూ తనను గమనించాలని చూసుకుంటాడు. అందరికీ కనబడేలా ఒక స్థలంలో నిలబడి నాటకీయంగా చేతులెత్తి ప్రార్థన చేస్తూ అందరి దృష్టిని తన వైపు త్రిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే తనకు తాను కనపరుచుకుంటూ ఉన్నాడు. అతని విశ్వాసం చాలా వరకు తన మీదనే. తాను చాలా మంచివాణ్ణని, నీతిమంతుణ్ణి అని అనుకుంటూ ఉంటాడు. అంతేకాని తనకు ఇంకా ఏదో కొదువగా ఉన్నది అని మాత్రం అనుకోడు. మిగతా వాళ్లకన్నా తాను పైమెట్టులో ఉన్నానని, మిగిలిన వాళ్లతో పనిలేదని భావిస్తూ ఉంటాడు. అయితే సుంకరి మాత్రం ఎవరికీ కనబడకుండా ఒక మూలన నిలబడి దేవునికి ప్రార్థన చేస్తూ ఉండగా, పరిసయ్యుడు తనను చాలా హీనంగా చూసేవాడు. నేను ఇతనికన్నా చాలా మెరుగైనవాణ్ణి, అతనికి లేని నాయకత్వ లక్షణాలు నాకున్నాయని, నేను చేసే పనులు, ప్రార్థనలు చాలా ప్రాముఖ్యమైనవి అని అనుకునేవాడు. అంతేకాదు, ఈ పరిసయ్యుడు తాను చేసే పనులన్నిటిని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడని భ్రమపడుతూ ఉండేవాడు. ఆ మూలన నిలుచున్న వాడికే దేవుని సహాయం చాలా అవసరం అని కూడా భావిస్తూ ఉండేవాడు. అయితే అతని ప్రార్థనా విధానం దేవుని దృష్టికి ఎంతో హేయమైనది. ప్రియ శ్రోతలు, దేవుడు గర్వాన్ని ద్వేషిస్తాడు. గర్వంగా ఉండటమంటే నీతో నాకు పనిలేదు దేవా, నన్ను నేను చూసుకోగలను అని భావించటమే. అది ఆయన దృష్టిలో దేవదూషణే. ఈ పరిసయ్యుని హృదయంలో తనకు తన మీద తప్ప ఎవరిమీద ప్రేమ, జాలి, శ్రద్ధ లేనేలేదు. అయితే ఈ సుంకరి మాత్రం తనను తాను తగ్గించుకున్నాడు. అందరికీ కనబడేలా ప్రార్థన చేయటం లేదు. ఎవరికీ కనబడని ఒక మూలన ఒంటరిగా కూర్చొని తన రొమ్మును కొట్టుకుంటూ బాధపడుతూ ప్రార్థిస్తూ ఉన్నాడు. నేను ఇలాంటి పాపం ఎందుకు చేశాను అని తనకు తాను సిగ్గుపడుతున్నాడు కాబోలు. దేవుడెంత పరిశుద్ధుడో ఇతను గ్రహించాడు. దేవుని చిత్తాన్ని గ్రహించటంలో తానెంత తప్పిపోయాడో కూడా గ్రహిస్తూ ఉన్నాడు. అంతమాత్రమే కాదు, పరిశుద్ధుడైన దేవునికి, పాపినైన తనకు మధ్య పెద్ద అగాధం ఉందని కూడా గ్రహించగలిగాడు. తన సొంత పాపపు స్థితిని ఇతను తెలుసుకున్నాడు. దేవుని ఎదుట తాను నిలువలేనని
యథార్థముగా ఒప్పుకుంటున్నాడు. దీనుడైన ఈ సుంకరి ప్రార్థన ఈ విధంగా ఉంది, గమనించండి. నేను ఘోర పాపిని దేవా, నువ్వు కోరుకున్న పరిశుద్ధత నుండి నేను తప్పిపోయాను. ప్రార్థనలో నన్ను నీ చెంతకు రానివ్వు. నువ్వు నా ప్రార్థన వినటమే నాకెంతో భాగ్యమని ప్రార్థిస్తూ ఉన్నాడు. అదే పరిసయ్యుడైతే తనకున్న యోగ్యతలన్నీ గొప్పగా ఎంచుకుంటూ ఉన్నాడు. నువ్వు చాలా మంచివాడివి అని దేవుడు తనను మెచ్చుకోవాలన్నట్టుగా ఉంది ఇతని ధోరణి. ఇదే అతని గర్వము, అహంకారము. అయితే ఈ సుంకరి, దేవా నన్ను కరుణించు, నీ కనికరమే నాకున్న ఒకే ఒక్క ఆశ అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియమైన శ్రోతలు, ఇక దేవుడు తన తీర్పును చెబుతున్నాడు. ఈ ఇద్దరు మనుషులను గూర్చి తన నిర్ణయం ప్రకటించబోతున్నాడు. ఆయన వారిని పరిశీలించి చూచాడు. ముందుగా ఆయన పరిసయ్యుని వైపు ఒక్కసారి చూచాడు. అతని గర్వం దేవునికి కనపడింది. తన గురించి తానేమనుకుంటున్నాడు? ఏదో మృక్కుబడిగా దేవుని దగ్గరకు వచ్చినట్టుందే గాని దేవుని అవసరం తనకేమీ లేదన్నట్టుగా ఇతని వైఖరి కనబడుతూ ఉంది. ఈ పరిసయ్యుని గూర్చి దేవుడు తన తీర్పును వెల్లడి చేశాడు. తనకు తాను యోగ్యునిగా ఎంచుకున్న అతడు ఏ దీవెన లేకుండానే, ఏ సహాయమూ పొందకుండానే ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. అతడు దేవునిని కలుసుకోనే లేదు కనుక తీర్పును తన తలమీద పెట్టుకుని ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. ప్రియులారా, గమనించండి. అతడు తన స్వనీతినే నమ్ముకున్నాడు గనుక దేవుని కనికరం, దేవుని ప్రేమను పోగొట్టుకున్నాడు. దీవించబడిన వ్యక్తిగా ఈ పరిసయ్యుడు తన ఇంటికి వెళ్ళలేదు. దేవుడు ఇప్పుడు సుంకరిని గూర్చి తీర్పు చెబుతున్నాడు. ఇతడు తనను తాను తగ్గించుకున్నాడు గనుక నేనతన్ని హెచ్చిస్తాను. అతడు సహాయం కొరకు నాకు మొరపెట్టాడు గనుక నేనతనిని ఆశీర్వదిస్తాను. అతడు తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపపడ్డాడు. తనను తాను తగ్గించుకుని నా ప్రేమ, కనికరాల కోసం వేడుకున్నాడు గనుక నేను వాటిని అతనికి ఇస్తాను అని దేవుడు ఈ సుంకరి పట్ల తీర్పునిచ్చాడు. క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ మనకు పాఠం ఏమిటంటే, దేవునితో మనకున్న సంబంధంలో మనం ప్రార్థన చేసేటప్పుడు గర్వంతో దేవుణ్ణి గనపరచటానికి బదులు మనలను మనమే పొగుడుకుంటూ ఉంటే అది దేవునితో మన అనుబంధానికి అడ్డంకిగా మారుతుంది. అందులో ప్రేమ లేదు, విశ్వాసం లేదు, పశ్చాత్తాపమే లేదు గనుక పరిసయ్యునిలా చేసే ప్రార్థన వృధా అయిపోతుంది. అది చివరకు కాలక్షేపమవుతుంది. అలాంటి చెత్తను వినటానికి కూడా దేవుడు ఇష్టపడడు. అయితే నిజంగా విశ్వాసముంచి పశ్చాత్తాపముతో నీ పాపాన్ని ఒప్పుకొని, దేవా, నీ తీర్పుకే నేను తగినవాణ్ణని నాకు తెలుసు, నేనెలా ఉండాలని కోరుకుంటున్నావో దాని నుండి నేను ఘోరంగా తప్పిపోయాను, దీన మనస్సుతో పశ్చాత్తాప హృదయంతో నీ క్షమాపణ కోసం వేడుకుంటున్నాను, దయచేసి నన్ను క్షమించి స్వస్థపరిచి బలపరచు, నా పాపాల నుండి నన్ను కడిగి పవిత్రపరచు, సాతాను బంధకాల నుండి, దుష్టత్వము నుండి నన్ను విడిపించు, దీనుడనై నీ దీవెన కొరకు వేడుకుంటున్నాను, నన్ను క్షమించమని వినయ మనస్సుతో ప్రార్థిస్తున్నాను అని దేవునితో చెప్పుకోవాలి. అలా సుంకరిలా ప్రార్థన చేసే వ్యక్తి గురించి దేవుడంటున్నాడు, ఇతడు నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను. ఇతను దేవుణ్ణి కలుసుకున్నాడు. దేవుడతనిని స్వస్థపరిచాడు, బలపరిచాడు, తన ప్రేమతో వానిని ఆదరించాడు. ప్రియ శ్రోతలు, గమనించండి, దేవుడు ఆవరించిన చోట అనుబంధం ఉంటుంది. ఇతను తన హృదయాన్ని దేవుని కొరకై తెరిచాడు. ఒకని హృదయం అహంకారం, స్వనీతి, స్వీయ ఆరాధనతో నిండుకొని ఉంటే అక్కడ దేవునికి స్థానం లేదు. ఒకని హృదయం దీన మనస్సు కలిగి విరిగి నలిగినదైతే దేవుడు తన కనికరాన్ని చూపుతాడు. విరిగి నలిగిన హృదయం దేవుని క్షమాపణ కొరకు, సహాయం కొరకు వేడుకొనే హృదయం. అదే దేవునికి ఇష్టం. అట్టి ప్రార్థన ఆయన వింటాడు. అట్టి ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. అలా తగ్గింపుతో, దీన మనస్సుతో చేసిన ప్రతి వ్యక్తి ప్రార్థన దేవుడు తప్పక వింటాడు. అతను దీవించబడతాడు. అంతేకాదు, దేవుడు అతనిని క్షమించి బలపరిచి పోషిస్తాడు. అలాంటి హృదయంలోనే ఆయన నివసిస్తాడు. అది ఆనందకరమైన అనుబంధం. గమనించండి, హృదయాంతరంగపు లోతులను చూడగలిగేది దేవుడు ఒక్కడే. ఒకని హృదయ స్థితిని బట్టి దేవుడతనికి తీర్పు తీరుస్తాడు. నీ పాపాన్ని యథార్థముగా ఒప్పుకొని క్షమాపణ కొరకు ఆయనను అడిగితే ఆయన తప్పక నిన్ను క్షమించి దీవిస్తాడు. ఈ వాక్య సందేశం వింటున్న నిన్ను
దేవుడు తన ఆత్మ ద్వారా నిన్ను సంధించి నిన్ను క్షమించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. వివరములకు మా ఇమెయిల్ listenersfeedback@gmail.com, వాట్సాప్ SMS కొరకు ఫోన్ నంబర్ 8523047990. పరిశుద్ధ దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్. అగ్నిమయమై నీవు నివసించుటకు నా దేహముకు యోగ్యత లేదు. అగ్నిమయమై నీవు నివసించుటకు నా దేహముకు యోగ్యత లేదు. దహించుమయా నివసించుమయా, దహించుమయా నివసించుమయా. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. పాత్రుడను కానయ్య, యోగ్యుడను కానయ్య నీ సన్నిధిలో నిలుచుటకు. పాత్రుడను కానయ్య, యోగ్యుడను కానయ్య నీ సన్నిధిలో నిలుచుటకు. ప్రేమా స్వరూపివి నా యేసయ్యా, నీ రూపము నాలో లేనే లేదు. ప్రేమా స్వరూపివి నా యేసయ్యా, నీ రూపము నాలో లేనే లేదు. అభిషేకించి రూపించుమయా, అభిషేకించి రూపించుమయా. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. పాత్రుడను కానయ్య, యోగ్యుడను కానయ్య నీ సన్నిధిలో నిలుచుటకు. పాత్రుడను కానయ్య, యోగ్యుడను కానయ్య నీ సన్నిధిలో నిలుచుటకు. కృపయే కృపయే నిలిపినది, దయయే దయయే స్థిరపరచినది. కృపయే కృపయే నిలిపినది,